నేను యూట్యూబ్లో చేసిన మిస్టేక్స్ మీరెవ్వరూ చేయకుండా ఉంటారని వీడియో చేస్తున్నాను. ఓపెన్ చేస్తే స్టాక్ మైండ్ బ్లాక్, ఇంకా అంటే ఛానల్ కనిపించట్లేదు నాకు. తర్వాత కాల్ చేసి 15 days పడుతుంది ఛానల్ రావడానికి, సెక్యూరిటీ అలర్ట్లో పడింది, రావట్లేదు అని చెప్పన్నారు. లేదురా ఛానల్ పోయింది, రావట్లేదు, అది మెయిల్ లాగిన్ అవ్వట్లేదు అని చెప్పని అన్నారు. మెయిల్ లాగిన్ అవ్వట్లే, ఇంకా అయిపోయింది, ఛానల్ పోయింది. నా బెస్టీ నన్ను మోసం చేసింది అని. పైకి వెళ్తున్నావు, నీకు రీచ్ వస్తుంది అని అంటే నీకు పక్కన ఉన్న వాళ్ళు, అంటే నీకు మంచి కోరే వాళ్ళే, ఎవరిని నమ్మవద్దు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి నేను యూట్యూబ్లో చేసిన మిస్టేక్స్ మీరెవ్వరూ చేయకుండా ఉంటారని వీడియో చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. సరే, అసలు విషయానికి వస్తే నేను 2 years బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇది సెకండ్ ఛానల్. ఆ ఛానల్ ఎలా పోయింది అంటే దాంట్లో చేసిన మిస్టేక్స్ ఏంటి, అది ఎవరి వల్ల పోయింది అని చెప్పని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 2 years బ్యాక్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇంకా 250 hours వస్తే ఆ ఛానల్ మానిటైజేషన్ అయిపోద్ది అన్న టైంలో జాన్ అనుకుంటా, డేట్ సరిగ్గా గుర్తులేదు, జాన్ 2024 నైట్ 10 o'clock అలా వీడియో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేశాక ఇంకా 250 hours కదా వచ్చేస్తాయి, ఛానల్ మానిటైజేషన్ అయిపోద్ది, ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా, నా మనీ నేను గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పన్న థాట్లో ఉండి ఇంకా నైట్ నిద్రపోయాను. ఇంకా అలా పడుకున్న తర్వాత మార్నింగ్ లెగిసి, అంటే వ్యూస్ అవి చెక్ చేస్తాం కదా, అట్లా చెక్ చేస్తాక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. తేరా ఓపెన్ చేస్తే స్టాక్ మైండ్ బ్లాక్, ఇంకా అంటే ఛానల్ కనిపించట్లేదు నాకు. ఇంకా సెక్యూరిటీ అలర్ట్ అని వచ్చింది. తెలిసిన అన్న వాళ్ళకి కాల్ చేసి, అన్న ఛానల్ ఇట్లా రావట్లేదు, ఏమైందో చూడండి అన్న అని చెప్పానంటే వాళ్ళు అన్నారు ఛానల్ తీసుకొని, సరే మేము చెక్ చేస్తాం ఉండు అని చెప్పని ఒక 1 hour తర్వాత కాల్ చేసి 15 days పడుతుంది ఛానల్ రావడానికి, సెక్యూరిటీ అలర్ట్లో పడింది, రావట్లేదు అని చెప్పన్నారు. సరే 15 days కదా అని చెప్పని ఇంక నేను లైట్ తీసుకున్నాను. అదే తక్కువ ఛానల్ ఉండి, అంటే ఒక స్టార్టింగ్ ఛానల్ అయితే వదిలేసేదాన్ని, అది కొంచెం మానిటైజేషన్ దగ్గరలో ఉంది కదా, ఇంకేం చేయాలో తెలియలేదు. అన్న వాళ్ళకి ఇట్లా చెప్తే అన్న వాళ్ళు అన్నారు సరే చూస్తాం అని చెప్పారు. ఆఫ్టర్ 15 days అన్నయ్య వాళ్ళకి కాల్ చేసి, అన్న ఏమైంది ఛానల్ వస్తుంది అన్నారు కదా, వచ్చిందా అని అంటే, లేదురా ఛానల్ పోయింది, రావట్లేదు, అది మెయిల్ లాగిన్ అవ్వట్లేదు అని చెప్పని అన్నారు. సరే ఇట్లా కాదు, నేనే ఎట్లాగొస్తే ట్రై చేద్దామని చెప్పని ఛానల్ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, అస్సలు మెయిల్ లాగిన్ అవ్వట్లేదు. ఏంటి అంటే నా నెంబర్ మీదే ఉంది కదా అని చెప్పని అనుకుంటుంటే మెయిల్ లాగిన్ అవ్వట్లే, ఇంకా అయిపోయింది, ఛానల్ పోయింది. సరే ఇది అయిపోయింది, ఇట్లా కాదని చెప్పని ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే నా బెస్టీ నన్ను మోసం చేసింది అని. ఇంకా ఇలా తెలిసిన తర్వాత వెళ్ళి తనని అడిగాను, లేదు ఇట్లా ఛానల్ నాకు ఇచ్చేయని చెప్పాను. అంటే తను ఒప్పుకోవట్లే నేను చేశానని చెప్పని, అంటే ఛానల్ రీచ్ వెళ్తుంది, ఎక్కువ రీచ్లో ఉంది అని చెప్పని అకౌంట్ అయితే తను ఇచ్చేసేసుకుంది. అంటే నా మెయిల్, నా పాస్వర్డ్స్ అన్నీ తన దగ్గర ఉంటాయి, అంటే అంత క్లోజ్ ఫ్రెండ్. సో నేను చెప్పేది ఏంటంటే, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, లేదా నువ్వు బాగా నమ్మే వ్యక్తులైనా సరే, ఎవరికైనా అకౌంట్ కానీ పాస్వర్డ్స్ కానీ ఎవరితో షేర్ చేసుకోకు. ఎందుకంటే నువ్వు పైకి వెళ్తున్నావు, నీకు రీచ్ వస్తుంది అని అంటే నీకు పక్కన ఉన్న వాళ్ళు, అంటే నీకు మంచి కోరే వాళ్ళే నీకు శత్రువులు అయిపోతారు. సో ఈ వీడియోకి నేను చెప్పే విషయం, ఎవరిని నమ్మవద్దు. అంటే నేను నమ్మి నా ఛానల్ పోగొట్టుకున్నాను. సో ఇది నాది సెకండ్ ఛానల్, మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో సపోర్ట్ మీ ప్లీజ్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.